ఆగాగు, ఒక్క నిమిషం బయటకు వస్తున్నా. ఏంటక్క, బావ ఇంకా ఇంటికి రాలేదా? షాప్కి వెళ్ళారు సిద్ధు. అదిగో వచ్చేస్తున్నారు. హలో హలో. అందరితో నీ సోది అయిపోయాక చెప్పు, ఆ తర్వాత మాట్లాడతా. ఏంటా నువ్వు సిల్లీగా ప్రతి చిన్నదానికి సీరియస్ అయిపోతావు? పోరా, నైట్ అవుట్ చేద్దామని ఫోన్కి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని వస్తే నువ్వేమో. సారీ అను. నీ సారీ నీ దగ్గరే పెట్టుకో. ఇంతకీ రేపెప్పుడు బయలుదేరుతున్నావు? రేపేంటి? ఓ అయితే ఏం లేదులే, ఫోన్ పెట్టేస్తున్నా. ఓకే బాయ్. హే అను అను, విను జోక్ చేశా, నవ్వు వచ్చిందా? ఇరిటేషన్ వచ్చింది. అయితే రేపు నైట్ ప్లాన్ గురించి చెప్పేస్తా. నైట్ కాదు, డే. డేలో ఏముంది? నేను మీ కాలేజ్ దగ్గర ఎక్కించుకోవడమేగా. దానికంటే ముందు నువ్వు మీ అమ్మగారితో నీ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పాలి. సారీ అను, నేను చెప్పలేను. హ? నీ కొడుకు ఒక అందమైన తెలివిగల అమ్మాయిని లవ్ చేస్తున్నాడని చెప్తా. అసలే మా అమ్మ మైక్రోల్ పాపం ఏం చెప్పినా నమ్మేస్తుంది. అంటే హే జస్ట్ జోకింగ్. రేపు మార్నింగ్ మన మ్యాటర్ అమ్మకి చెప్పేస్తా. ఓకే చూద్దాం. రేపు చూస్తావుగా. అను, రేపు నైట్ నీ బర్త్డే ప్లాన్ గురించి ఆలోచిస్తున్నా. ఏంటో? రేపు నువ్వు నేను కార్లో, ఆ కార్ బీచ్ రోడ్లో, బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్. అది రొమాంటిక్ సాంగ్ అయి ఉండాలి. నాన్న ఫోన్ చేస్తున్నారు. అయితే కాన్ఫరెన్స్ పెట్టు. ఎందుకు? ఆయనకు కూడా తెలియాలిగా ఆయన కూతురు ఒకటి లవ్ చేస్తుందని. అమ్మో ఇప్పుడా? ఏం అవసరం లేదు. ముందు మీ అమ్మగారు నొప్పించు, తర్వాత మా నాన్న నొప్పిస్తాను. అసలే మా నాన్న ఊర్లో పెద్ద మనిషి. మా నాన్న అంటే చాలా ఇష్టం సిద్ధు. సరే, నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా మీ నాన్నంటే ఎక్కువ ఇష్టమా చెప్పు. ఏం చెప్పను? ఈ క్వశ్చన్కి ప్రపంచంలో ఏ అమ్మాయి దగ్గర ఆన్సర్ ఉండదు. మాకు ఇన్నాళ్ళు ముందుండి నడిపించిన నాన్న ఎంత ముఖ్యమో పక్కన నడవబోయేవాడు కూడా అంతే ముఖ్యం. మాకిద్దరూ ఇష్టమే, ఇద్దరూ కావాలి. యు ఆర్ వెరీ స్మార్ట్ అను. నాన్న మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. మరి పెట్టి. ఇంకా మాట్లాడాలనుంది. అయితే మాట్లాడు. సిద్ధు. సరే, రేపు మార్నింగ్ కాల్ చేస్తా. గుడ్ నైట్. బాయ్. మార్నింగే మొదలెట్టేశావా? చేతులు ఫోను, ఫోన్లో డేటా ఉంటే చాలరా మీకు? పగలు రాత్రి అనే తేడా తెలీదు. కాఫీ అమ్మా. చెల్లేది? రెడీ అవుతున్నట్లుంది. సిద్ధు, ఈరోజు చాలా పనులున్నాయిరా. త్వరగా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకోవాలి. దీని పెళ్లి కోసం మీ మావయ్య దగ్గర దాచుంచిన డబ్బుల్ని నీ అకౌంట్లో వేస్తానన్నాడు. ఒకసారి ఫోన్ చేసి ఏమైందో కనుక్కో. అలాగే ఆ రామారావు గారికి ఈ మంత్ రెంట్ జీపే చేసావా? నీకే చెప్తున్నాను, వింటున్నావా? అబ్బా వింటున్నాలేవే. ఏంటి సార్, మీ చెల్లెలు నిశ్చితార్థానికి ఇంకో వారం 10 రోజులు టైం ఉందనుకుంటున్నారా? రేపే అండి. అదైనా గుర్తుందా తమరికి? నవ్వరా, నవ్వు. రేపు ఎంగేజ్మెంట్కి గీతా ఆంటీ కూతురు కూడా వస్తుంది. తనకి నచ్చితే నీ పెళ్లి కూడా ఫిక్స్ చేసేస్తా. ఈ మధ్య ఫోన్తోనే ఎక్కువ గడుపుతున్నావు కదా. గీతా ఆంటీ కూతురు ఎందుకు వస్తుంది? నిన్ను చూసుకోవడానికి. నన్ను చూసుకోవడానికి నేను అమ్మాయినా మగాడిని?
అమ్మా హలో. చెల్లి నీకేమైనా చెప్పిందా? లేదు. ఏ? అది ఏదో చెప్తుంటే నేను విన్నానే. దేని గురించిరా? ఆ, అది రాత్రి నా గురించి నాకేం చెప్పలేదే. ఏమీ చెప్పలేదా? చెప్పిందిరా. ఏం చెప్పింది? నిన్న రాత్రి నువ్వు 2 సార్లు తుమ్మావంటగా. అందుకే చలిలో బయట అంతసేపు ఫోన్లో మాట్లాడకూడదనేది. నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు జోక్ చేస్తావేంటి? కదా మరి, నేను సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ ఉంటే నాకెలా ఉంటుంది? హ్మ్, అర్థమైంది. ఆ, అమ్మా నేను ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్ చాలా ఇంపార్టెంట్. నువ్వు అస్సలు షాక్ అవ్వకు. ఆ, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. అంతేనా? ఓకేరా. ఆ? అదేంటమ్మా అంత సింపుల్గా తీసుకున్నావు? నువ్వు ప్రేమించేది ఎవరినిరా? అమ్మాయినేగా. అబ్బాయిని ప్రేమిస్తే నువ్వు అన్నట్టు నేను షాక్ అయ్యేదాన్ని. ఈ రోజుల్లో పిల్లలు ప్రేమిస్తున్నారంటే ఎవరు షాక్ అవడం లేదు నాన్న. కనీసం జెండర్ అయినా కరెక్ట్ గా ఉందిలే అని సర్దుకుపోతున్నాం. ఈ క్యాస్ట్ రిలీజియన్ నుండి జెండర్ లోకి వచ్చాం. మేము అప్డేట్ అవుతున్నాం. ఏమైంది? నవ్వకమ్మా, నా కోపం వస్తుంది. వచ్చావా? దీంతో కలిసి కన్న కొడుకునే ఫూల్ చేస్తావా? ఇది ఇంకో 4 రోజులే ఉంటుంది. ఆ తర్వాత నేను చూసుకోవాల్సింది. రేయ్. చెప్పేశాడా? రే త్వరగా రారా. వీడితో ప్రోగ్రామ్ పెట్టుకున్నంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఏమీ లేదు. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎంత లేట్ అయినా నీకు కావాల్సినవి ఈ రోజే తెచ్చుకోవే. ఇంతకీ నీ డ్రెస్ కి మగ్గం వర్క్ కంప్లీట్ అయిందో లేదో ముందు ఫోన్ చేసి కనుక్కో. చేశానమ్మా, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళేది. సిద్ధు, ఇదిగో నువ్వు తేవాల్సిన లిస్టు. గిరి ఎక్కడికి వెళ్తున్నావురా? మేకప్ ఎక్కువైంది. రవిగడి చెల్లెల్ని కాలేజీలో ఎవడో ఏడిపిస్తున్నాడంట. నేను ఆడిని ఏడిపించడానికి వెళ్తున్నా. అందుకేనే ఇంత కలర్ఫుల్గా రెడీ అయ్యో. కాలేజీ బా కలరింగ్ ఉంటుందిగా. అందులో నా గర్ల్ ఫ్రెండ్ కూడా అదే కాలేజీ అయ్యే. వస్తాను బా. వీడు 90 సినిమాలు బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు. పాపం అక్కడే ఆగిపోయాడు. రేయ్, వాడికి నా పేరు చెప్పి 2 ఎక్స్ట్రా పీకు. అలాగే బా, తప్పకుండా. చెప్పు. మన లవ్ కి మీ అమ్మగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేగా. బైక్ మీద ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా, ఓకేనా? ఎవరా? ఫ్రెండ్. రే ఇక్కడే ఆపు. సరే నువ్వు వెళ్ళిపోరా. సరే త్వరగా ఇంటికి వెళ్ళి. బాయ్. ఏంట్రా సిద్ధు, కార్ కావాలన్నావు? అంత అర్జెంట్ పని ఏంటి? రేపు అను బర్త్డే రా. అబ్బా మంచి ప్రిపరేషన్ లో ఉన్నావు. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్స్ రా. రే రేపు ఎంగేజ్మెంట్ అవగానే ఇచ్చేస్తా కారు. కార్ మాత్రం జాగ్రత్త రోయ్. బాయ్ రా. బాయ్ రా. సిద్ధు, ఏం చెప్పపెట్టకుండా ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పని ఉందమ్మా, చూసుకుని వచ్చేస్తా. రేపు మార్నింగే నేను ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఏంట్రా, చాలా పనులున్నాయి. రేపటి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేసా కదా. ఏ టెన్షన్ లేకుండా దీని పెళ్లి జరిగిపోతే చాలు నాన్న. నాకు సగం బాధ్యత తీరిపోతుంది. ఏం కాదు, అంతా హ్యాపీగా జరుగుద్ది. నేను ఉన్నా కదా, నువ్వేం టెన్షన్ పడుకో. నైట్ ఫ్రెండ్ చిన్న బర్త్డే పార్టీ ఉంది, చూసుకుని వచ్చేస్తా. ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? ఎవరైతే నీకెందుకే. తెలుసులేరా, ఫోన్లో గర్ల్ ఫ్రెండేగా. అబ్బా పెద్ద డిటెక్టివ్ మరి, కనిపెట్టేసింది. ఏ సిద్ధు, రేపు అమ్మాయిని ఎంగేజ్మెంట్ తీసుకురా, ఒకసారి చూసినట్టుంటుంది. ఎంగేజ్మెంట్ వాడికా నాకా? నీకే. ఏం బాబాయ్ పోలీసులు వచ్చారు? మన గిరిగాడు కాలేజీలో ఏమన్నా కొట్టాడంట. వాళ్ళు కేసు పెడితే అరెస్ట్ చేయడానికి వచ్చారు. వీడు పారిపోయి హ్యాపీగానే ఉన్నాడు, కానీ పోలీసులు వదలరుగా. ఇన్ఫర్మేషన్ అని, ఇంట్రాగేషన్ అని మాటి మాటికి వచ్చి ఇంట్లో వాళ్ళని ఈదిలోకి లాగి ఫ్యామిలీ పరువు అంతా తీసేస్తున్నారు. ఎవరితో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ పోలీసులతో పెట్టుకోవద్దు రోయ్.
నరకం చూపించేస్తారు. చెప్పు సిద్ధు. బయటకు వస్తున్నా. బాయ్ సిరి. బాయ్ సిద్ధు. ఎక్కడున్నావు? వెళ్దామా? ఇది మన ఫస్ట్ ట్రిప్ కదా సిద్ధు. ఐ ఫీల్ టెన్స్డ్. ఏంటి హాస్టల్ కాల్ చేసావా? ఫస్ట్ కాల్ చేసి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పు. హలో ఆంటీ. చెప్పు. నేను అనసుగాని మాట్లాడుతున్నాను ఆంటీ. ఏంటి? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. రేపు మార్నింగ్ హాస్టల్కి వచ్చేస్తాను. సారీ సారీ. సరే త్వరగా వచ్చేయి. ఓకే ఆంటీ. సరే బాయ్. ఏంటి ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? బీచ్ రోడ్లో రోజ్ మిల్క్ తాగుదాం. ఏంటి అలా చూస్తున్నా? ఏమైంది? మీ అమ్మగారు ఎప్పుడు అలాగే సరదాగా ఉంటారా? మాతో ఫ్రెండ్లీగానే ఉంటుంది. అయితే ప్రాబ్లం లేదు, నేను ఈజీగా కలిసిపోతాను. మీరు ఎంత క్లోజ్గా ఉంటే నేను అంత హ్యాపీగా ఉంటా. ఏమైంది? ఏం లేదు. చూస్తున్నాడా? లేదు అదేం లేదు. సిద్ధు వద్దు. బాస్, అమ్మాయి మీకు తెలుసా? తెలీదు బాస్. మరి నేను తెలీదు. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే నేనెవరో మీకు తెలుస్తుంది, సరేనా? ఏమైందిరా? ఏం లేదురా. ఏమైంది బాస్? మీ ఫ్రెండ్నే అడగండి. అరే ఏమైంది? ఏం లేదని చెప్తున్నాగా. సారీ బాస్. అసలు ఏమైందిరా? ఏం లేదు, వదిలే. ఏంటి సిద్ధు ఇదంతా? వాడు నన్ను చూసినంత మాత్రాన ఏమైంది? నేనేం పట్టించుకోవట్లేదు కదా. అయినా పబ్లిక్ ప్లేసెస్లో మాకు ఇవన్నీ కామనే తెలుసా. వాడిప్పుడు సారీ చెప్పాడు కాబట్టి ఓకే. గొడవ పెట్టుకుని ఉంటే అన్ని సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా ఉండవు సిద్ధు. కొన్ని మనకి ఇష్టం లేకపోయినా, ఇబ్బందిగా ఉన్నా ఆ సిచ్యువేషన్ నుండి బయటపడటానికి కాంప్రమైజ్ అవ్వటం తప్పేం కాదు. నాకు అదే నచ్చదు. వాడు తప్పు చేస్తే మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? వాడితోనే తప్పని ఒప్పించాలి. నేను అదే చేశా. అయినా ఇలాంటి చీప్ పీపుల్ని ఇలాగే ట్రీట్ చేయాలి. అయితే త్వరగా పెళ్లి చేసేసుకుందాం, ఇంకా ఫ్రీడమ్ వస్తుంది. మన ఫ్రీడమ్ని ₹5 పసుపుతో డిసైడ్ చేస్తుందా? అవును, మన సాంప్రదాయం అదేగా. అందుకే మార్నింగ్ నాన్న కాల్ చేసి ఒక బాంబు పేల్చారు. ఎల్లుండి నన్ను చూసుకోవడానికి ఎవరో వస్తున్నారంట. నిజమా? నిజం. నేను నమ్మను. నిజం. మరి ఇప్పుడా చెప్పేది? చెప్పను. గుడ్ ఈవినింగ్ వైజాగ్. మీరు వింటున్నారు రెడ్ FM 93.5. మీ ఆర్జే సుధాతో. ఒకవైపు శీతాకాలం చలి, మరొక వైపు సముద్రం అలలు తెచ్చే వేడితో మన వైజాగ్ బీచ్ రోడ్ నులివెచ్చగా ఉంటుంది. ఇలాంటి రొమాంటిక్ అట్మాస్ఫియర్ లో మన ప్రోగ్రామ్ ని మంచి రొమాంటిక్ లవ్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఇది రాని రోజు, మళ్ళీ రాజీ అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. నిజంగా ఇది మనకు మళ్ళీ మళ్ళీ రాని రోజు సిద్ధు. నేను అడగగానే ఈ ట్రిప్కి నువ్వు ఒప్పుకుంటావు అనుకోలేదాను. నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇలాంటి డ్రీమ్స్ మీకే కాదు, మాకు కూడా ఉంటాయి. ఐఎమ్ సో హ్యాపీ.
ఇస్తావా? చాలా కూల్గా ఉంది. ఏంటి నిద్ర వస్తుందా? ముక్కు మీద గుద్దుతా. అసలుకే మన ఫస్ట్ నైట్ ఇది. అంటే ఫస్ట్ నైట్ రైడ్ అని. ఫస్ట్ నైట్ అవును, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటి ప్లాన్? ఈ నైట్ అంతా బీచ్ రోడ్లో తిరిగి 12 o'clockకి నీకు సర్ప్రైజ్ ఇచ్చి రేపు మార్నింగ్ నేను హాస్టల్లో దింపేస్తా. ఇదే నీ బర్త్డేకి నా ట్రీట్. ఏంటి సైలెంట్ అయిపోయావు? ఫోన్లో అయితే చాలా కబుర్లు చెప్తావు. ఏదైనా మాట్లాడు సిద్ధు, బోర్ కొడుతుంది. మై స్వీట్ హార్ట్ స్వాతి, మిస్ యు అ లాట్, లాట్స్ ఆఫ్ హగ్స్ అండ్ కిసెస్ అనే ఒక మెసేజ్ ఉంది. నా స్వీట్ స్వాతి కోసం ఒక ముద్దిస్తావా? ప్లే చేయరా అని ఏంటి? అడుగుతున్నారు. సో తప్పకుండా ప్లే చేస్తాను, వెంటనే ఉండండి. ముద్దు నడి రోడ్లో ముద్ద. సిద్ధు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నడి రోడ్లో అన్నావుగా, మా ఫ్రెండ్ది ఇదే ఊరు. హాలిడేస్కి ఇక్కడికి వచ్చేవాడిని. ఇక్కడ హాస్పిటల్ పక్కన ఒక పార్కింగ్ లాట్ ఉండాలి. ఎస్, అదే. నేను తాగడానికి ఏమో తీసుకొస్తా. సిగరెట్ తాగడానికే కదా. యు ఆర్ వెరీ స్మార్ట్ అను, అందుకే నన్ను లవ్ చేసావు. ఏసీ ఆన్ చేయమంటావా? వద్దు. ఎంత? 60 అయిందండి. థ్యాంక్ యూ. ఓకే సార్. ఒక హాఫ్ డజన్ భయ్యా. తీసుకోండి. థ్యాంక్ యూ. ఏంట్రా? చాలా అందంగా ఉన్నావు. పోరా, వెళ్దామా? ఎక్కడికి? వెనక్కి. ఒక్కేసి పెట్టు, వెళ్ళిపోదాం.
అదేంటి? ఏం లేదు. హే అను, ఇట్రా. ఇప్పుడు నేనే రానా? హే అను, ఏంటిది? అబ్బా వదులు, వెళ్దాం. ఎక్కడికి? వెనక్కి. నువ్వు కిస్ పెట్టే వరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. అయినా నేను ఏమడిగాను? ఒక్క కిస్సే కదా, ఎలాగో మనం పెళ్లి చేసుకోబోతున్నాం. ఒక్క కిస్ అను. సరే, ఒకే ఒకటి. అటు తిరుగు. కళ్ళు మూసుకో. నేను చూడకూడదా? ఓకే ఓకే, సారీ సారీ. తాగు. సిద్ధు, ఇంకొద్దిసేపు ఇక్కడే కూర్చుందామా? వెళ్దామా? వెళ్దాం. ఏ వద్దు. ఎవరు ఎవరు? జరుగు జరుగు. వీడియో తీసు. జరగమన్నా. ఎవరు మీరు? వీడియో తీదు, వీడియో తీదు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం ఏం లేదా? ఏం లేదు. ఏం లేదా? నేను చూసానులే. ఏంటి? నేను చూసానులే. జరుగు, మమ్మల్ని వెళ్ళలేవు. ఏంటి ఎదురుస్తున్నా? ఎదురుస్తే నీకే ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి? మీరు ఎదురు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాస్పిటల్కి వచ్చాం. హాస్పిటల్గా? హాస్పిటల్కి వచ్చాం. ఎవరికి బాగోలేదు? నీకా? దీనికా? తగ్గించావా? ఏయ్, ఎవరు? పోలీస్ సార్ సార్ పోలీస్తో నేను ఆడుతూ. సార్. ఏంటి సారు? ఏంట్రా సారు? ముందు అమ్మాయిని బయటకు పిలువు. సార్ సార్ వద్దు సార్. అమ్మాయిని బయటకు పిలువు. సార్ ఏంటి సార్ ఇది? సరే వదిలే, స్టేషన్ కాల్ చేస్తా. సార్ సార్ వద్దు సార్, స్టేషన్కి ఫోన్ చేయొద్దు సార్.
అయితే అమ్మాయిని బయటికి పిలు. సార్ సార్ మాట్లాడుకుందాం సార్. దూరంగా ఉండు. ఇక్కడే ఉండు. హలో సార్, హాస్పిటల్ దగ్గరే ఉన్నా సార్. ఇద్దరు దొరికారు. సేమ్ కేసు సార్. అవును సార్. సార్ త్వరగా వెహికల్ పంపించండి. ఏం చేస్తున్నావు? కార్లో ఎవరు నువ్వు? కరెక్ట్ టైంకి వచ్చావు జనార్దన్. ఇప్పుడే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మన వెహికల్ పంపమని చెప్పాను. అట్లాంటి కేసేనా సార్? హాస్పిటల్కి వచ్చారంట. కార్లో ఏదో చేసుకుంటున్నారు. ఇది బాలేగుందే. హాస్పిటల్కి వస్తే లోపల ఉండాలి కానీ కార్లో ఏడు చేస్తున్నారు. ఏం చేయట్లేదు సార్. చూశాను, బాగుందిగా. హాస్పిటల్ కింద వచ్చా. ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ హాస్పిటల్లో ఉన్నారు సార్. ఎవరు? ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్. ఎక్కడ? వార్డులో సార్. వెళ్ళి కలిసావా? ఎందుకంత ఉడికిపోతున్నా? చలేస్తుందా సార్? లేదు సార్. దా దా చెప్తాను. దా సార్. సార్ దా ప్లీజ్ సార్ మీరేం చెప్పండి సార్. హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? నిన్నే అడుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? ఫోన్ చేయి. ఫోన్ చేసి పిలు. సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. ఏంట్రా కథలు చెప్తున్నావా? పోలీసులు అంటే ఎర్రోళ్ళు అనుకుంటున్నావా? లేదు సార్. ఇది కుదరదు. వీటిని స్టేషన్ తీసుకెళ్ళి 4 ఉదికితే అన్ని చెప్తాడు. ఇష్యూని పెద్ద చేయకండి సార్. రేపు మా చెల్లి ఎంగేజ్మెంట్ కూడా ఉంది సార్. ప్లీజ్ సార్. రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇక్కడ కార్లో ఫస్ట్ నైట్కి వచ్చేసావా? బాగా దోలుగా ఉన్నట్టుందిరా నీకు. ఏడు చేస్తారు సార్ మరి. కరోనా ఎఫెక్ట్ వల్ల వీటికి బాగా కరువు వాచిపోయినట్టున్నారు పిల్లలు. నేను ఇంతకుముందు ఇక్కడ చూశాను. లేదు సార్, నేను ఇప్పుడు ఇక్కడికి రాలేదు సార్. లేదా? నీ పేరేటి? సిద్ధు సార్. ఏంటి? సిద్ధార్థ సార్. మీ ఇల్లు ఎక్కడ? వైజాగ్. వైజాగ్లో ఎక్కడ? ఎంవిపి కాలనీ సార్. ఎంవిపి కాలనీ. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ? ఫాల్తేర్లో హాస్టల్లో ఉంటుంది సార్. ఇది బాలిగుందే. అమ్మాయిది బాలితేరు, ఇది ఎంవిపి కాలనీ. అంత దూరం నుంచి ఇద్దరు కారులో ఏడ్ చేయడానికి వచ్చారు. ఏం లేదు సార్. ముందు అమ్మాయి చూడండి, తర్వాత. సార్ సార్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా సార్. కాబోయే వైఫ్ సార్. ప్లీజ్ సార్. అయ్యి బాబాయ్, పెళ్లి చేసుకోబోతున్నారా? అవును సార్. అయితే చూడాల్సిందే. సార్ 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 ఇప్పుడు నిజం చెప్తాను సార్. మేము విజయనగరం వెళ్తూ టైడే దారిలో కారు ఇక్కడ ఆపాము సార్. ఇది నిజం సార్, నమ్మండి సార్. ఎలా నమ్మాలరా నిన్ను? ఫస్ట్ ఏం చెప్పా? నీకు బాగోలేదు ఇక్కడ వచ్చానన్నా. తర్వాత నీ ఫ్రెండ్ వాళ్ళ డాడీకి బాగలేదన్నా. ఇప్పుడేమో విజయనగరం వెళ్తున్నానని చెప్తున్నావు. వీడు చెప్పేవన్నీ అబద్ధాలే. అవును సార్. లేదు సార్, ఇది నిజం సార్. సరే, విజయనగరం వెళ్తుంటే ఇక్కడ ఎందుకు కార్ పార్క్ చేశా? బాలేవారు సార్. డ్రైవింగ్ చేస్తూ రొమాన్స్ ఎట్లా చేసుకుంటారు? అదే ఇట్లాంటి పార్కింగ్ ప్లేస్ లో కార్ ఆపుకున్నారు అనుకోండి, కంఫర్ట్ గా చేసుకోవచ్చు కదా. అంతేగా అంతేగా. చాలా జరుగు. అమ్మాయిని బయటికి పిలు. సార్ అమ్మాయి బయటకు వద్దు సార్. ఎవరైనా చూస్తే బాగోదు సార్. ప్లీజ్ సార్. నవ్వుతున్నావేంట్రా? నేనేమైనా జోక్ వేసానా జనార్దన్? సార్ మీ ఫోన్ మోగుతోంది. సార్ కొంచెం చెప్పండి సార్. ఆ కాల్ ఎక్కడి నుంచో తెలుసా? పెట్రోలింగ్ పోలీసులు. అను నువ్వేం కంగారు పడుకో. నువ్వు కారులోనే ఉండు, నేను మాట్లాడొస్తా. ఓకే. సార్ అమ్మాయి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సార్. ప్రమాణం చేసి చెప్తున్నా, ఏ తప్పు చేయలేదు సార్. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుందిలే. కార్లో ఎందుకు అక్కుతుపట్టం? పెళ్ళి ఎంతవరకు ఆగలేకపోతున్నారా? కేసు ఫైల్ అయితే ఎంత ప్రాబ్లం తెలుసా? మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. ఆ అమ్మాయిని చూసైనా వదిలేండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటా సార్. ఏంటిది? సర్లే ఓ ఓ సార్. థ్యాంక్ యూ సార్. ఆ సార్కి చెప్పాలి కదా సార్. నేను చూసుకుంటాలే. ఓ థ్యాంక్ యూ సార్. మన వెళ్ళిపోమన్నారు.
నంది సార్ చెప్పారు సార్ చెప్పారు సార్ సార్ ప్లీజ్ వద్దు 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 సార్ సార్ ప్లీజ్ సార్ సార్ చెప్పారు సార్ ఏ సారు సార్ నేను చెప్పలేదు అదేంటి సార్ మీరే కదా సార్ చెప్పింది పోలీసులతోనే గేమ్సా ఇప్పుడు తప్పించుకున్నా రేపు నీ ఇంటికి వచ్చి నీ చెల్లెలు ఎంగేజ్మెంట్ జరుగుతుండగానే నేను అరెస్ట్ చేస్తారా పోలేండి సార్ వదిలేసేయండి. ఏంటి వదిలేసేది జరగవు సార్ సార్ నేను చూసినప్పుడు అది వాడు ఒళ్ళో కూర్చొని ఉంది. ఏంటి గుంటడు అంత పని చేసేసాడా? మరి నా సూదిలో దారం తప్పు కదా సార్. ఎందుకు సార్ అలా చెప్తున్నారు? మా వాడిని ఫుల్ని చేసి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నావా? చాలా తేడా రా నువ్వు. సార్ నేను అలా చేయలేదు సార్. అలా చేయలేదా? అలా చేయలేదా? చేయలేదు సార్. అలా చేయలేదు. మరి ఎలా చేసా? అలా చేయకపోతే ఎలా చేసా? చెప్పు సార్. నేనేం చేయలేదు సార్. మమ్మల్ని వెళ్ళమండి సార్. ఏంటి సార్ ఇది? చూడు, నిజం చెప్తే పంపిస్తా. అమ్మాయిని కౌగిలించుకున్నావా? చేసావో లేదో చెప్పు. నిజం చెప్పపోతే సార్ వదిలిపెట్టరు. వాటేసుకున్నావా? వాటేసుకుంటే ఒప్పుకో, వదిలేస్తా. చెప్పానా? వాటేసుకున్నాక ముద్దు పెట్టావా? అట్లాంటి ఏమనుంటే ఒప్పేసుకో. ఏదో మాట నువ్వును. సార్ ఇట్లాంటి విషయాల్లో చాలా చిట్టు. సార్ వద్దు సార్, మమ్మల్ని వదిలేండి సార్. వాటేసుకున్నాక ఏం చేసావు? ముద్దు పెట్టానని ఒప్పుకో, వదిలేస్తా. ముద్దు పెట్టావుగా? ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు ముద్దు? ఎక్కడ పెట్టావు? చిన్న ముద్దుకి ఇంత అర్ధాంతం చేసి ఎత్తనారేంటి అనుకుంటున్నావా? మేమింతే సార్ మమ్మల్ని వెళ్ళమండి సార్. నువ్వు వెళ్ళవరా? అలాంటి ఎలా ముద్దు పెట్టావు? జనార్దన్ నాతోరా. ఏం చేస్తున్నావు జనార్దన్? నేను ఇష్యూని పెద్దది చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నేనేం చేశాను? మన పార్టీకి టైం అవుతుందని. వీళ్ళు గట్టి పార్టీలా ఉన్నారు. టైంకి దొరికారు, ఎలా వదిలేస్తాం? మరి ఇంకెందుకంటే ఆన్సర్ మన మామూలు అడిగేయచ్చుగా. సార్ జనాలు చూస్తున్నారు సార్, మమ్మల్ని వెళ్ళమండి సార్. చూడు నువ్వు, మీరు చేసిన పనికి మీ బట్టలు విప్పి పబ్లిక్ రోడ్ మీద ఊరేగించాలి. ఒక్కటి పీక్ బండి వస్తుంది. జనార్దన్ ఫోన్ చేసి కనుక్కుంటా. ఏం చేస్తుంటావు నువ్వు? ఎస్ఎల్జీ ఇన్ఫోటెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. అంత పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తా నువ్వు ఈ పాడు పని కోసం దూరం వచ్చావా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అంత ఇబ్బంది అవుతా తెలుసా మీకు? సార్ ఇష్యూని పెద్ద చేయకండి సార్. మీకేం కావాలన్నా ఇస్తా. ఇది కుదరదు. ఇటు ఫ్యామిలీని జనాల్ని మొత్తం పిలిచి ఇక్కడే పెళ్లి చేసేద్దాం. ఇటుని స్టేషన్ తీసుకెళ్తే డబ్బులు పాడేసి జంప్ అయిపోతాడు. అమ్మాయిని చూసావుగా, తోర్సాని. సార్ ఈ ఒక్కసారి వదిలేండి సార్. మీకు ఎంత కావాలన్నా ఇస్తా. ఎంత ఉంది నీ దగ్గర? 10,000. 10,000? అవును సార్. కామెడీ చేస్తున్నావా? ఈ అమ్మాయిని వాడుకున్నట్టే నన్ను వాడుకోవాలనుకుంటున్నావా? నా దగ్గర ఇప్పుడు ఇంతే క్యాష్ ఉంది సార్. ఇంకా కావాలంటే ఏటీఎంలో డ్రా చేసిస్తా. ఎక్కడుంది ఏటీఎం? ఏదో ఒక ఏటీఎం నుంచి తీసిస్తాడులేండి. మీరు లోపల కూర్చోండి. నువ్వు పదవయ్యా బాబు, పద. సార్ సార్ వెనకాల వద్దు సార్. వద్దు సార్. ఏంట్రా బ్యాక్ సీట్లో కూర్చుంటే తప్పేంటి? అమ్మాయి పక్కన వద్దు సార్. వెళ్ళు, బండి తీ. సార్ బండి తీ బో. ఇదిగో మా సార్ని గర్ల్ ఫ్రెండ్ ఏం చేయలే గానీ నువ్వు కార్ స్టార్ట్ చేయి. ఎక్కవయ్యా బాబా, ఎక్క. కానీ బండి తీ. తీరా. బండి తీ. చూసావా, కారులోకి దోమలు దూరేసాయి. తలుపులు వేసుకోవద్దు. ఇక కుట్టుకుట్టుగానే వదిలిపెట్టావు. సార్ మీరు వెనకాల కూర్చోండి సార్. ఎందుకే? రాజనార్దన్ వెనకొచ్చి కూర్చో. అప్పుడు ఇది మన మధ్యలో ఉంటుంది.
కార్ స్టార్ట్ చేయరా. నువ్వు వాడిన దాన్ని నేను టచ్ కూడా చేయను. నువ్వు స్టార్ట్ చేయవే బాబు. జనార్దన్, ఇది చూసావా? ఏంటది? మధ్యలో పోలవరం డ్యామ్ కట్టేసేలా ఉన్నాడు. అవును సార్, ఆ కాంట్రాక్ట్ ఏదో ఇతనికి ఇచ్చుంటే ఏడాదిలో పూర్తి చేసేసేవాడు. వీడికి చాలా అనుమానంలే. ఏంటి, నిన్ను కూడా అనుమానిస్తాడా? రే, 2 చేతులతో డ్రైవ్ చేయరా. చూసి నడపోయావు బాబు. నీ పేరేంటి? ఎందుకు భయపడుతున్నావు? వినిపించట్లేదా? నోట్లో అట్టిబండి పెట్టుకున్నావా? ముంచుడు ముంచుడు. నీ పేరేంటి? అనసూయ. అనసూయ. ఇంత మంచి పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? రే, 2 చేతులతో కారు నడపు. నువ్వు 2 చేతులతో నడపరా. మీరు ఎల్లో కూర్చోబెట్టుకుంటారని భయపడిపోతాడు పాపం. అర్ధరాత్రి ఒంటరిగా వీడితో ఇంత దూరం వచ్చి రొమాన్స్ చేస్తున్నావంటే నువ్వు చాలా ముదిరే. ఏమైంది? అప్పవేంటి? ఏటీఎం వచ్చింది సార్. చాలా అదృష్టవంతుడిరా నువ్వు. ఏటీఎం వచ్చేసింది. వచ్చింది దానికోసమేగా. ఎల్లు రాజేశ్వరపు. ఎంత ఇమ్మంటారు సార్? ఓ 20,000 తీసురా. సార్ అంతకన్నా ఎక్కువ కోరుకోలే. ఎల్లు. చూసించాలు. ఎల్లు ఎల్లు. ఎలా వెళ్తున్నాడు చూడు. అడుగడికి వెనక్కి చూసుకుంటూ. జోకర్ లాగా. ఏయ్ కాదు, చాలా అనుమానంగా వీడు. ప్రకాష్ రాజ్ కూడా వీడిలాగే ఒక పిక్చర్లో ప్రతి దానికి అనుమానిస్తూనే ఉంటాడు. ఏ పిక్చర్ అది? చెప్తా. అది పవన్ కళ్యాణ్ సినిమా సుస్వాగతం. చూశాను. తెచ్చావా? సార్, ఈ ఏటీఎంలో డబ్బులు లేవు సార్. మెయిన్ రోడ్ మీద ఇంకొక ఏటీఎం ఉంది, అక్కడ తీస్తాను. నువ్వు రా, లోపల రా. డబ్బులు తీసుకోకుండా నేను వదిలేస్తానేమో చూద్దాం. రా. కార్ స్టార్ట్ చేయరా. రా. ఎందుకలా ఇబ్బంది పడుతున్నావు? ఫ్రీగా కూర్చో. రే, ముందు లెఫ్ట్ తీసుకో. స్ట్రైట్కి వెళ్తే ఏటీఎం వస్తుంది. లెఫ్ట్ తీసుకోరా. రైట్ తీసుకో. ఇక్కడ ఇదేంటి ఇక్కడ కాపించారు? ఏమైంది సార్? జనార్దన్, నువ్వేమైనా తాగావా? పార్టీకి వెళ్ళందని నేను ఎక్కడ తాగుతాను? కానీ ఇక్కడ మందు వాసన వస్తుందే. నువ్వు తాగావా? అమ్మాయి తాగినట్టుగా లేదే. కొందరు పైకి అలాగే కనిపిస్తారు జనార్దన్. అటు తిరుగురా.
తాగావా డ్రింక్స్ చేసావా? సార్ నువ్వు ముసుకోరా, నేను అడుగుతున్నా కదా. ఊదు ఊదు, గాలి ఊదు, ఊదు ఊదు. తాగిందా సార్? తాగినట్లే ఉంది. అబ్బే లోకం మారిపోయింది సార్. ఈ మధ్య మద్యపాన నిషేధం అంటే మగాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. దిగిరా బయటికి, బయటికి రా. దిగు. రే దిగిరా. దా రారా. నీకు రావడం లేదా? ఇటుండు, అది చూడాల్సిన అవసరం లేదు. రేట్రా. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకుండా ఎక్కడ పెట్టా దాన్ని చెప్పు. వైజాగ్లో ఇలాంటి అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలు ఈజీగా పట్టేస్తారు. రేట్ ఎంత? 5,000? ఫోన్ ఫోన్ వస్తుంది సార్, నా దగ్గర ఉంటుందిలే సార్. వెళ్దామా? నీతో వేస్ట్ రా సార్. దాన్ని అడుగుతా. సార్ ప్లీజ్ సార్, నువ్వు దూరంగా ఉండు. సార్ సార్ సార్. ఇందులో ఏముంది? లేదా మామూలుగా నువ్వే తెస్తావా లేదా కస్టమరా? చెప్పు. అను ఓర్పు కూడా హద్దు ఉంటుంది. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం. ఏదైతే అది అవని. అను మనం పెళ్లి చేసుకోబోతున్నాం. దేన్నైనా ఫేస్ చేద్దాం. నా మాట విను. ఈ విషయం మా నాన్నకి తెలిస్తే తట్టుకోలేరు. నేను సూసైడ్ చేసుకుంటాను. పోలీస్ మీద చేస్తావా? వద్దు సార్. పోలీస్ మీద చేస్తావా? ఏంట్రా నీ? ఏంటి? సార్ ఎవరో వస్తున్నారు సార్. ఇప్పటి వరకు దీనికోసం ఇద్దరమే. వాళ్ళని కూడా జాయిన్ చేద్దామా? జనార్దన్ సార్ వెళ్ళి చెక్ చేయి. నా మీదే చేస్తావా? ఇంకో తప్పు చేసావు, ఇంకా నేను వదలంట్రా. నేను వదలను సార్. జాలలు సార్ ఏటకెళ్ళి వస్తున్నారు. బాగా చెమట పట్టినట్టుంది. ఏసీ వై. సార్ ఓ నిమిషం పదండి సార్. మనం వెళ్ళిపోదాం. వాళ్ళు అక్కడే ఉన్నారు సిద్ధు. ఏంటి జనార్దన్? ఏంటి సార్ ఇదంతా? ఎంతో కొంత తీసుకుని వాళ్ళు పంపించారు కానీ అర్ధరాత్రి అయిపోతుంది. దా ఎవరది? ఎవరక్కడ? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎవరంటే మాట్లాడరా? ఈడ్లేసిపోయినట్టున్నాడు. ఏంటో మాట్లాడరా? ఏ నేను మాధవ్ని. నువ్వేంటి ఇక్కడ? ఏదైనా కేసా? హాస్పిటల్ కేసే. రే
కార్ తీరా. సరే నువ్వు వెళ్ళి పడుకో బాబాయ్. సరే సరే వెళ్ళు కార్ తీరా. వెళ్ళు వెళ్ళు. సైడ్ కాపు. మళ్ళీ ఇక్కడ సార్ చెప్తా సార్, ఇప్పటికే ఆలస్యం అయిందండి. ఎవడరా నా ఆడోని గుద్దింది? ఏయ్ నువ్వు గుద్దు నన్ను అడుగుతావేంటి? కాలని ఎదిగాయా? నో పార్కింగ్ లో పార్కింగ్ చేసావు. అబ్బా సరుకు అదిరిపోయిందిగా. అబ్బా నీ లుక్కేంట్రా, దాన్ని బుక్ చేసుకున్నావా? అబ్బా అబ్బా రా రా. ఏంట్రా నీ గోలా? ఏంటి? ఇక్కడే ఉండరా, ఇప్పుడే వస్తా. అబ్బా తాగేశాడు. రేయ్ నువ్వు ఎలా బాబు? నేను కూడా జాయిన్ అవ్వాలా అంతే. ఎవరితో జాయిన్ అవుతారా? ఎవరితో? సార్ సార్ సార్, ఇటు తాగున్నాడు, వదిలేయండి. అమ్మాయిని ఎక్కడ బుక్ చేశారో నాకు తెలియాల. చెప్తా చెప్తా. ఏంటి బ్రో గొడవ? ఏం తెలియదురా నీకు? ఏం లేదు, మీరు వెళ్ళండి. సార్, 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 మీరు ఆగండి సార్. కొట్టొద్దు సార్. సార్, సార్, ఎవరైనా చూస్తారు. నువ్వు ఆగరా బాబు. చూస్తారు సార్. ప్లీజ్. వదరా బాబు. సార్ ప్లీజ్ సార్, సార్ వదిలేండి సార్. ఎక్కరా? సార్ 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 వద్దు సార్. నన్ను పట్టుకోమని ఎవరు చెప్పారు? వదలా జనార్దన్, ఇది తేలదు కానీ మన పద్ధతిలోనే వెళ్ళాలి. వీడిని దూరంగా తీసుకెళ్ళు. అమ్మాయి నేను అడుగుతా. సార్ సార్ అమ్మాయితో ఒంటరిగా వద్దు సార్. నువ్వేవట్రా నాకు చెప్పడానికి? దూరంగా తీసుకెళ్ళు. ఏదన్నా నా ముందే మాట్లాడండి సార్. నువ్వు అది చెయ్యి వదలమయ్యా బాబు. మళ్ళీ గొడవ కావాలేంటి? ఏంటి నీ ప్రాబ్లం? కార్ లోపల అమ్మాయిని ఏం అడగకూడదు అంతేగా. సార్ మీరు డోర్ ఓపెన్ చేసి మన ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. ఎందుకు? వీడికి అమ్మాయి మీద అనుమానం అండి. రోడ్డు మీద ఏమైనా చేసేస్తారా? ఏదేమైనా వీడిని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళు. సార్ నేను వెళ్ళను సార్. సరే దా దా కూర్చోరా. నువ్వు రా బాబు. నా మీద నమ్మకం లేదా? రా చెప్తారా. రావయ్యా, అలా పక్కన రా. నువ్వేం కంగారు పడుకో. సార్ అమ్మాయిని చేయడు. ఎంత జరిగింది నేనేమైనా చేశాడు సారు? ఎంత మంచోడు అనుకున్నావా సారు? కాదు పోలీసులం కదా, కొన్ని కేసులు ఏంటంటే ఎంక్వైరీలు తప్పవు మరి. అసలు ఎంతగా నీ పేరేంటి? సార్ నా పేరు సిద్ధు సిద్ధార్థ. నేను ఉండేది వైజాగ్ MVP కాలనీ. ఇదిగోండి ఈ కంపెనీలో నేను పనిచేస్తున్నాను. ఆ పార్కింగ్ లాట్కి తెలియక వచ్చాను, అమ్మాయిని హక్ చేసుకున్నాను. ఇదంతా నిజం సార్, నన్ను వదిలిపెట్టండి. జనార్దన్, అమ్మాయి ఎంక్వైరీకి బాగా కోఆపరేట్ చేసింది. మంచి మ్యాటర్ ఉందిరా అమ్మాయిలో. జనార్దన్ చెప్పండి. లోపల చాలా తమాషా జరిగింది. అంత గొప్ప తమాషానా? ఆ, ఏంటది? నిర్మాణం గారు చెప్పింది కరెక్టే. అమ్మాయి లోపల నవ్వుతూనే ఉంది. మనకు అర్థమైన చెప్పాలి కదా. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏమైంది? తను ఏమైనా చేసావు నువ్వు? ఇప్పుడు దాకా నవ్వుతూనే ఉందిరా అది. నీ ముఖం చూసి ఏడుస్తుంది. తను నవ్వమని చెప్పు, నవ్వమని చెప్పు. నేను పంపేద్దాం అనుకుంటున్నా. నీకు వెళ్ళాలని లేదా? వెళ్ళాలి కదా? వెళ్ళాలని ఉంది కదా? నవ్వుతే వదిలేస్తా. నవ్వి వెళ్ళిపోండి. అను ఒకసారి నవ్వను. లేదా స్టేషన్ తీసుకెళ్తా. అంతే కదా, అంతే. పద బయటికి రా.
సార్ ఇప్పుడు టైం ఎంతో తెలుసా? వాళ్ళ దగ్గర ఎంత ఉందో తీసుకొని తొందరగా ఇంటికి పంపించేయండి. బాబా ఆ అమ్మాయిని తీసుకొని త్వరగా ఇంటికి పో. ఎంతో కొంత తీసుకుని కేసు క్లోజ్ చేసేదానికి కోర్టు వాయిదాల కేసు సాగదీస్తారేంటి? ఎక్కువగా అయితే తెగిపోద్ది నా సూదిలో దారం. నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు జనార్దన్? ఇంటికి. వెళ్ళొద్దు. అరే చూడు, మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. జనార్దన్ ఆగు, మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. బాబా ఆ ముందుగా దిగిపోతాను. జనార్దన్, ఇంకా మీ ప్లాన్ ఏంటి? ఇద్దరు కలిసి రాత్రి మొత్తం ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? లేదు సార్, మేము వెళ్తాం. అవసరమైతే రూమ్ చూస్తా. పొద్దున్న లేసి ఫ్రెష్గా వెళ్ళొచ్చు మీరు. వద్దు సార్. మీరేమైనా తిన్నారా? లేదు సార్. దా మనం వెళ్ళి తిందాం. లేదు సార్, మేము వెళ్తాం. అమ్మాయికి ఆకలిగా ఉంది. లేదు సార్, అమ్మాయికి ఆకలిగా లేదు. అమ్మాయి ఆకలి గురించి నీకు తెలుసా నాకు తెలుసా? నాకు బాగా తెలుసు. దా ఏదైనా హోటల్కి వెళ్ళి తిందాం. ఎక్కువ కార్తీ తీ. కారులోనే అట్టిపళ్ళు ఉన్నాయి. చాలా ప్రిపేర్డ్గా వచ్చినట్టు అనిపిస్తుంది. దా అట్టిపండు తిన్నా. తినమని చెప్పు. బాగా అలసిపోయింది. ఏమి తినలేదు కదా చాలాసేపటి నుంచి. తినమని చెప్పు. నీ కావాలా? నీకు ఆకలిగా లేదు కదా? నాకు బాగా ఆకలిగా ఉంది. తాగమని చెప్పు. తాగు. నీరసంగా ఉంది. తాగమని చెప్పు. తాగు, వెళ్ళిపోండి. కొంచెం తాగమని చెప్పు. సార్ మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్. ఉండరా? ఇంత టేస్టీ ఫుడ్ తిన్నాక ఒక సిగరెట్ కాల్చి నువ్వు. ఒక సిగరెట్ కాల్చేసాక వెళ్దాం. ఏంటి ఇంత త్వరగా వెళ్ళిపోవాలా? నాకు ఇంకా మీతో గడపాలని ఉంది. సరే, ఎంత ఉంది నీ దగ్గర? సరే, మీరు బయలుదేరండి. మధ్యలో ఎక్కడ ఆక్కండి, అందరూ నాలా ఉండరు. సరేనా? చాలా లక్కీ ఫెలోరా నువ్వు. మంచి పట్టున్నామాయని పట్టుకున్నావు. ఏ మరదలా, మళ్ళీ కలుద్దాంలే. సరే, తను అప్సెట్ అయినట్టుంది, చూసుకో. వెళ్ళు. చలో. వాడు ఏం చేశాడు? కార్ డోర్ క్లోజ్ చేసి వాడు ఏం చేశాడు?
కనీసం నేను ఎలా ఉన్నానో అని కూడా అడగకుండా ఏం జరిగిందని అడుగుతున్నావా? అను అను ఆగను అను, రాత్రి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి నువ్వేమైనా కాంప్రమైజ్ అయ్యావా? మన కోసం ఏదైనా చెప్పు. నిన్ను పెళ్లి చేసుకోపోయాడుగా నాకు తెలియాలి. నీలో ఈ మగతనం రాత్రి నాకు ఎక్కడ కనిపించలేదే. సిద్ధు, 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 ఏ సిద్ధు, ఏంటి? ఎంగేజ్మెంట్ కి టైం అవుతుంది, త్వరగా రారా. నేను వస్తాను, వెళ్ళు. అమ్మా నమస్కారం చేసుకో. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అమ్మా రెడీయేనా? టైం అవుతుంది. రెడీ అండి. లే బాబు, లే 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 లే, లే. ఇట్రా అమ్మా, కొంచెం జరగండి. చూసారా జంట ఎంత చూడముచ్చటగా ఉందో. తాంబూలాలు మార్చుకోండమ్మా. శుభం భూయాత్. ప్రజానాం భవస్మాద ఆయుష్మంతం కరోతు మా చంద్రభాం లక్ష్మీ మేషానాం సూర్యభాం శ్రియమయీశ్వరి చంద్ర సూర్యాబ్ది సర్వాకాం శ్రీ మహాలక్ష్మి కృపాస్మహే. ఇదిగో ఈ ఫోటో చూడు ఎంత బాగుందో. దీన్ని ఫేస్బుక్ లో పెట్టేసి వైజాగ్ అంతా వైరల్ చేసి పడేస్తా. భయ్యా, పోలీస్ స్టేషన్కి ఎటు వెళ్ళాలి? స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తీసుకోండి. థ్యాంక్ యూ. ఈ ఎదరే. అరే మాధవ్, వస్తున్నా. ఎలా మాధవ్, రాత్రి శివగారితో గొడవ పట్టావంట? రాత్రి ఓ పార్టీ దొరికింది. పోలీస్ గేమ్ ఆడ. మంచి మూడ్లో ఉంటే వచ్చి ఎడగొట్టడా తాగుతూ. ఆహా, అంత మూడొచ్చే పార్టీనా? అమ్మాయి అదిరిపోయింది. వాడే పప్పుగాడిలా ఉన్నాడు.
ఇంతకీ పని అయిందా? అయితే ఈ రాత్రికి నీదే పార్టీ. ఇవ్వాల్సిందే. సరే రాత్రికి ఇంటికి వచ్చేయండి. రే మాధవ్ హ్యాండిల్ ఇవ్వ కదా. లేదు ఏంట్రా మళ్ళీ వచ్చేసా? సేమ్ ప్లేస్లోనే పార్కింగ్ చేసా? అంత బాగుందా ఈ ప్లేస్? రాత్రి వర్కౌట్ అవ్వలేదని పగలే మొదలు పెట్టేశావా? గొప్ప ఆత్రంగా అడిగిరా నువ్వు. ఇది నా మరదలేది? ఏంటి అలా చూస్తున్నా? ఇదా నాది ఇదే డ్యూటీ. పగలేమో అంబులెన్స్, రాత్రి నీలాంటి వాళ్ళు దొరికితే పోలీసు. మీకు డౌట్ రాకుండా బాగా చేశాను పోలీస్ క్యారెక్టర్. అమ్మో అలా చూడకురా, భయం వస్తుంది. దుబాయ్ ఫొటోస్ డిలీట్ చేయి. ఫొటోస్ డిలీట్ చేయి. ఓ వీటి కోసం వచ్చావా? భలే ఉంది, మర్చిపోలేకపోతున్నా. మూడు వచ్చినప్పుడు చూసుకోవడానికి నా దగ్గరే ఉంచుకుంటా. పిసికించాలు. ఓ తొబ్బెక్కడి నుంచి కీవు వదలు వదలు, కీవు కీవురా. వెళ్ళిపోతా. నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి. లాక్డౌన్ ముందులేగా ఈ జాకెట్ కుట్టింది. ఏం చేసా ఇంతలా మారిపోయింది నా సూదిలో దారం. దీన్ని కుట్లేయడం కన్నా కొత్త జాకెట్ కుట్టించుకోవడం మంచిది. నా సూదిలో దారం. ఎలాగోలా కొట్టేయండి జనార్దన్. సర్లే కాసేపు ఆగు.
మాధవ్ వెళ్ళితేనా అండి? అవును, మాధవ్ ఇంట్లో ఉన్నాడా? ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఆ, మాధవ్తో చిన్న పనుండి వచ్చాను. కొద్దిసేపట్లో వస్తారు. ఆ, మీరెవరు? ఆ, నా పేరు సిద్ధు అండి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మాధవ్కి ఒకసారి ఫోన్ చేస్తారా? అంటే ఇందాక చేసినప్పుడు నన్ను ఇంటికి రమ్మన్నారు. ఓ, మ్. రింగ్ అవుతుందా? ఇటువంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. డ్రైవింగ్లో ఉన్నారేమో, వచ్చేస్తారు. గుడికి వెళ్ళడానికి మమ్మల్ని రెడీగా ఉండమన్నారు. మీ ప్రోగ్రామ్ నేనేం డిస్టర్బ్ చేయను. నాకు ఒక్క 5 minutes చాలు. కూర్చోనా? కూర్చోండి. అటు కూర్చోండి. మీ పేరు? జ్యోతి. కోట మీద బొమ్మలు బాగున్నాయి. మా పాప గీసింది. శ్రావ్య, ఇట్రామ్మా. కొంచెం వాటర్ ఇస్తారా? మర్చిపోయాను. ఆయన కాదులే. టీ పెట్టనా? వాటర్ చాలు. ఎందుకు? టీ తాగరా? పర్లేదు. టీ తీసుకొస్తాను. శ్రావ్య, అంకుల్ వచ్చారు, వచ్చి మాట్లాడు. హాయ్. హాయ్ శ్రావ్య, ఇట్రా. కోడ మీద బొమ్మలు గీసి నువ్వేనా? మరి ఇట్రా. ఎవరు ఇది? ఎవరు? డాడీ. డాడీ. అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారా? శ్రావ్యకి డ్రాయింగ్ అంటే ఎంతో ఇంట్రెస్ట్. గోడలని ఇలాగే గీసేసి పాడు చేస్తుంది. పిల్లలంతే జ్యోతి గారు. జ్యోతి, గుడికి రావట్లేదా? టైం అవుతుంది. వస్తున్నావు అక్క, ఆయన కోసం ఎదురు చూస్తున్నావు. జ్యోతి గారు, మీరు గుడికి వెళ్ళండి అక్క, ఆయన రాగానే వచ్చేస్తాం. కొంచెం షుగర్ తక్కువ. కలిపి తీసుకొస్తాను. పర్లేదండి. కలిపి తీసుకొస్తాను. ఇవ్వు. పర్లేదు. జారిపోయిందండి, జారిపోయింది. ఏదో ఫోన్ కూడా వచ్చింది. టీ వేడిగా ఉందని చెప్పలేదు, సారీ. పర్లేదండి.
మీ చేతి మీద కూడా పడిందే. వద్దు పర్లేదు నేను తుడుస్తా. వద్దు ఉతికితే పోతుందిలే. చెప్పానా? జరుగు, నేను క్లీన్ చేస్తాను. నేను చేస్తానండి. జరుగు జరుగు. శ్రావ్య, మమ్మీ ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఏం కాదు, లైట్ గానే గుచ్చుకుంది. ఒక బ్యాండేడ్ వేస్తే సరిపోతుంది. పర్లేదు జ్యోతి గారు. శ్రావ్య, నేను తీసుకొస్తాను మమ్మీ. పక్కకి జరుగు. మీరు నర్స్ కదా? అవును. ఇవాళ మీకు డ్యూటీ లేదా? లీవ్ లో ఉన్నాను. మమ్మీ ఇక్కడేం కనిపించట్లేదు. షెల్ఫ్ లో ఉంటుంది చూడు శ్రావ్య, సరిగ్గా వెతుకో. పోనీ నేను వెళ్ళొత్తునా? నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. పెట్టి దొరికింది మమ్మీ. అక్కడ పెట్టు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పా. స్విచ్ ఆఫ్ కాదు, టాక్ టైం బ్యాలెన్స్ అయిపోయిందని. అది నా ఉద్దేశం. నేను పడేస్తాను. ఆ బ్యాండేడ్ వేసుకో. నేను పడేస్తాను. అక్కడ పడేస్తే శ్రావ్య కాళ్ళకు గుచ్చుకోవా? ఏం కాదులే. ఇప్పుడు ఏం కాదనే అంటారు. గుచ్చుకున్న తర్వాత ఏం చేస్తారు? ఏంటి బాధ? ఎన్నిసార్లు చేస్తావు? నేను ఎక్కడుంటే నీకేంటి? పెట్టే ఫోన్. ఏంటి ఎంతసేపు? వస్తాడు రాడా? సారీ అండి, ఏదో ఫోన్ అనుకోకుండా వచ్చేసరికి చాలాసేపు అయింది కదా. వస్తాడా? జరుగు, వస్తాను. తప్పుకో, జరగమన్నానా? చాలా ఐటమ్స్ చేసినట్టున్నారు. బిర్యానీ ఏంటి పండగ స్పెషలా? ఏ వస్తువు ఒక్క చోట ఉండనివ్వదు. శ్రావ్య, నా ఫోన్ చూసావా? బిర్యానీ బాగుంది. ఏం వెతుకుతున్నారు? నా ఫోన్ తీసావా? లేదే, ఏమైంది? నువ్వు నా ఫోన్ తిరిగి ఇవ్వలేదు. అరే, అప్పుడే ఇచ్చేసా. అయినా మీ నంబర్ చెప్పండి, ఫోన్ చేద్దాం. చెప్పండి. నువ్వు నన్ను టీస్ చేస్తున్నావా? ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందన్నావు, తర్వాత టాక్ టైం లేదన్నావు. అసలు నువ్వు దేనికోసం వచ్చా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అరే, కొంచెం బ్యాలెన్స్ ఉంది, పర్లేదు, ఫోన్ చేద్దాం. అయినా మీది డబ్బా ఫోను, నాది స్మార్ట్ ఫోన్. మీ ఫోన్తో నేనేం చేసుకుంటా? మీ నంబర్ చెప్పండి. ఇంట్లో ఇద్దరమే ఉన్నావు. ఆయన వచ్చినప్పుడు నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. సరే సరే. మీ టీ గ్లాస్ పగలగొట్టాను, కోపమా ఏంటి? నంబర్ చెప్పండి, ఫోన్ చేద్దాం. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? పక్కింటి వాళ్ళని పిలవనా? ఎందుకు అలా అరుస్తున్నారు? శ్రావ్య భయపడుతుంది, మెల్లగా మాట్లాడండి. నేను చెప్పేది. లోపలికి ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళమన్నానా? మీ
ఈ చీర మీద మరకలు పడ్డాయని కోపమా? నా వల్లేగా, కొత్తది కొనిస్తాలే. వెళ్ళు ముందు. అరే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? బయటికి వెళ్ళు. అనవసరంగా గొడవ చేయకండి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. అరే ఏంటండి ఇది? శ్రావ్య, నా చిట్టు తల్లి శ్రావ్య ఎక్కడ? గుడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. హే, ఇక్కడేం చేస్తున్నా? ఎంతసేపు ఎక్కడున్నారు సార్? మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. డ్యూటీ అవ్వగానే ఇంటికి రావాలి కదా. ఏంటి శ్రావ్య, భయపడ్డావా? ఎవరండి ఇతను? అరే నేనెవరో జ్యోతికి చెప్పండి సార్. మన ఇద్దరి మధ్య సంబంధం కూడా చెప్పండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమండి, ముందు నాకు సమాధానం చెప్పండి. జ్యోతి గారు మీరు ఆగండి. ఏం లేదండి, ఆవిడ చీర మీద నా వల్ల మరకపడింది, అందుకే ఆవిడికి నా మీద కోపం. మీ ఫోన్ అయితే నా దగ్గర లేదు. నువ్వెప్పుడొచ్చావు? చెప్పాను కదా సార్, చాలా సేపు అయింది. ఏమండి ప్లీజ్ అతని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి. జ్యోతి గారు నేను వచ్చినప్పుడే చెప్పా నాకు ఒక్క 5 minutes కావాలని. కానీ ఇప్పుడు నాకు 5 minutes సరిపోదు. శ్రావ్య, బంగారం చూడు, భయపడు తల్లి. హే, ఇంకా నువ్వు వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు. ఏంటి సార్ భయపడ్డారా? మీరు చాలా స్ట్రిక్ట్ పోలీస్ కదా. భయమా? నిన్ను చూసా? ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళమన్నా. ఎందుకు ఊరికే ఇంత దెబ్బలు తింటా? వెళ్ళు. నాకు బాగా దాహంగా ఉంది, వాటర్ కావాలి. వాటర్ కావాలంటారా నీకు? పల్పి ఆరెంజ్ అయినా ఓకే. పల్పి ఆరెంజ్ కావాలా? ఇచ్చావా? ఏమండి, ఆగండి. ఇచ్చావా? ఏమండి, ఇచ్చావా? వెళ్ళి మురళి మామయ్యకి పిలు. ఏమండి? నోరు మూసుకో. ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు సార్, ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. నన్ను వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళు. ఇతను ఎవరండి? అయ్యో నేను చెప్తాను జ్యోతి గారు. నువ్వేం చెప్తావరా? నువ్వేం చెప్తావు? చెప్తా. నువ్వేం చెప్పలేవు. చెప్తాను సార్. మీరు పోలీస్ అని చాలా చేశారు కదా సార్. నువ్వు వెళ్ళరా. ఏమండి? హలో, హాస్పిటల్ దగ్గర నీకేం చెప్పాను? వెళ్ళిపోమన్నా. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మర్యాదగా చెప్తున్నావు, పోయిక్కడి నుంచి. నవ్వుతావేంట్రా? ఏమండి మీరు ఆగండి. నువ్వు వెళ్ళు ప్లీజ్, నువ్వు వెళ్ళు. నేనేం చేశాను జ్యోతి గారు? చేసిందంతా వాడే, సిగ్గులేని ఎదవా. నిన్ను నన్ను వదలు. 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 నన్ను వదలు. వదలరా. తప్పుకోవే. ఆగండి, వద్దు. బాగా ఎక్కువైంది. అతన్నేం చేయకండి, వదిలేయండి. నువ్వు నీ లోపలికి ఎందుకు రానిచ్చావు? నేను రానిచ్చానా? మీతో మాట్లాడడానికి వచ్చాడు, ఇప్పుడు అదే చెప్తున్నాడుగా. కోసం ఎవరు వచ్చినా ఇలాగే లోపలికి రానిస్తావా? నాకేం అర్థం అవడం లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? సార్ జ్యోతి గారు ఏమీ నా లోపల రానివ్వలేదు, నేనే వచ్చాను. ఇప్పుడు నీకేం కావాలి? ఆయనతో మాట్లాడాలి అంతేగా? ఇదిగో మాట్లాడు. ఆడే మాట్లాడతాడు. ఏమవుతావు? అయితే వెళ్ళిపోమని చెప్పండి. ఊరికే ఈ చేతిలో దెబ్బలు తినుకో. సరే నేను వెళ్తాను సార్. అనవసరంగా నా వల్ల మీ ఇద్దరు ఎందుకు గొడవ పడతారు? శ్రావ్య ఎందుకు భయపడుతున్నావు? నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాలే. చెంపదెబ్బ గట్టి కొట్టారు సార్, నిజమైన పోలీస్ లాగా. సోదా పెట్టించుకోరా.
జ్యోతి గారు మీకు విషయం చెప్పనా? నువ్వేం చెప్పక్కర్లేదు, ఇక్కడి నుంచి పరా. వచ్చినప్పటి నుండి ఒక్క 5 minutes కావాలి, 5 minutes కావాలి అంటున్నా. జ్యోతి గారు మీతో కానీ మీ పాపతో కానీ ఏమైనా బ్యాడ్గా బిహేవ్ చేశానా? కానీ సార్ మాత్రం నన్ను 2 సార్లు చంప మీద కొట్టాడు. నేను చెప్పే మాటలు వీడు వినకుండా, వీడి నోట్ నుంచి నేను వినాల్సింది వినకుండా వీడితో చంపదెబ్బలు తిని వెళ్ళిపోవాలా? నీ అమ్మ! ఎందుకు ఏడుస్తున్నావు? మీ డాడీ ఏముంది నన్ను కొట్టాడు. ఎవరైనా కొడితే మనం తిరిగి కొట్టాలి కదా. కొట్టడం అయింది కదా, ఇక వదిలేయ్. ఇందాక నుంచి ఒక్క 5 minutes అడుగుతున్నా మిమ్మల్ని. కూర్చో కూర్చో. మీరు నర్స్ కదా, కొంచెం డ్రెస్సింగ్ చేయండి. చేయండి. శ్రావ్య ఎందుకు ఏడుస్తున్నావు? ఇదొక దొంగ పోలీస్ ఆట. మీ నాన్న పోలీసు, నేను దొంగ. దొరికాను కదా అని బాగా ఆట పట్టించాడు. బ్లడ్ వస్తుంది, తుడవండి తుడవండి తుడవండి. పాప నువ్వు వదలరా. ఎందుకు భయపడుతున్నావు? నేను నిన్నేమన్నా అన్నానా? నువ్వు నా మాట వినకపోతే అప్పుడు నాకు కోపం వస్తుంది. శ్రావ్య, నీకు మీ మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా, మీ డాడీ అంటే ఎక్కువ ఇష్టమా? చెప్పు శ్రావ్య, చెప్పు శ్రావ్య. చెప్పనా? నోట్లో అట్టిపని పెట్టుకున్నా? చెప్పు. ఇది ఇక్కడితో ఆగిపోదురా. ఇక్కడితో అయిపోతుందని ఎవరు చెప్పారు? నీకు ఇంకా అర్థం కాలేదా? ఏం అర్థం కావాలి? నీకు ఈ మాధవ్ గురించి తెలీదురా. ఏ తెలిస్తే చుచ్చిపోసుకుంటానా? అవును, నువ్వు ఇలాంటి వాడివి అని తెలిస్తే నేను అప్పుడే చుచ్చిపోయించేవాడిని. నిన్నే కాదు, దాన్ని కూడా. సార్, తప్పు జరిగిపోయింది కదా. ఏం తప్పు? ఏం తప్పు? నేనేం తప్పు చేయలే. నేనేం తప్పు చేయలేదు. నొప్పిగా ఉందా సార్? నువ్వు చేసింది ఏది మర్చిపోండిరా. ఓవర్గా ఇంకేమైనా చేస్తే నేను చంపేస్తాను. ముందు 2 కాళ్ళ మీద నుంచుని తర్వాత మొరగరా కుక్క. మాధవ్, మాధవ్.
మాధవ్ అంటే చేస్తా. లోపల లైట్లు వెలుగుతున్నాయి కానీ తలుపు చేయట్లేదు. తప్పించుకున్నాడు రా. ఈడు పార్టీ అడిగినప్పుడల్లా ఇలా చేస్తారా? అడిగి ఫోన్ చేయి. సరే. ఫోన్ కట్ చేస్తున్నాడు. ఒరే ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? గుళ్ళో లేదా దేన్నో దాన్ని ఎత్తుకుపోయి ఈ రాత్రి అంతా ఎంజాయ్ చేస్తాడరా. చెట్టుకి చీర చుడితే చాలు పరిగెత్తుకెళ్ళిపోతాడు. నేను రాత్రి ఏం జరిగిందిరా? ఏది ఆ శివగారితో గొడవ. ఒక కుర్రోడు ఒక అమ్మాయిని తీసుకుని మన పార్కింగ్ వచ్చాడు. ఆ మాధవ్ గాడు ఆ కుర్రోడిని పక్కన పెట్టేసి ఆ అమ్మాయిని అల్లరి పెట్టాడంట. ఆ కుర్రోడు మంచోడు కాబట్టి సరిపోయింది, ఏ గొడవ చేయలేదు. నేనేం చేయలేదు. అయినా ఇంట్లో అంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని ఇడికి ఇదేం బుద్ధిరా? ఒరే జ్యోతి అంటే నీకు మంచి ఇది కదరా. జ్యోతి పేరు చెప్పగానే నీ ఇంటికి లెక్క పడతారా నాకు తెలుసు. ఏ మాటకా మాటే గాని జ్యోతి కత్తిలో ఉంటుందిరా. అలాంటిది కానీ నా దగ్గర ఉంటేనా. ఎందుకీ శివజా గారు పోదావరండి? పదరా. నువ్వితనికి ఏం చేసావో నాకు తెలీదు. ఇతను మన పాపని చంపేసి ఉండేవాడు. ఇంకొకసారి అడుగుతున్నా, ఇతనెవరు? నేనేం చేయలేదు జ్యోతి. అనవసరంగా నువ్వేం ఊహించుకోకు. వాడు మాటలు నమ్మకు. ఇవన్నీ ఆపరా. జరిగింది చాలు. నా ఫ్యామిలీతో ఆటలేదు ఏంటి? నువ్వు చేసిందంతా నేను మర్చిపోతా. నువ్వేం చేసావో నాకు తెలియాలి. నన్ను నమ్ము. నేను ఇవన్నీ చెప్తా జ్యోతి. వాడిని వెళ్ళని వెళ్ళరా. నాకు ఈ ఎపిసోడ్ ఆపాలని లేదు సార్, కంటిన్యూ చేయాలనుంది. ఇదిగో దీన్ని చంపేయ్, నన్ను కూడా చంపేయ్. నీకు కావాల్సింది చెయ్యి, కానీ ముందు నాకు తెలియాలి మా ఆయన ఏం తప్పు చేశాడు. తనకి చెప్పురా. నేను చెప్పనా? నేనేం చేయలేదని చెప్పు. నేనేం చేయలేదు కదా. జనాలు చూస్తుంటే మిమ్మల్ని కాపాడాను. అన్ని జాగ్రత్త అని చెప్పి మిమ్మల్ని హ్యాపీగా పంపించాను. ఏదో తెలిసి తెలియక కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేసుంటాను అంతేగా. ఇదిగో చూడు, నీ ఫొటోస్ వీడియోస్ మొత్తం నీ ముందే డిలీట్ చేసేస్తా. చూడు చేశానా? రే వదిలేరా, వదిలే. ఇంకొక్కటి ఉంది, నేను వచ్చిందే దానికోసం. అది తెలిసాక వదిలేస్తా. కార్ డోర్ క్లోజ్ చేసి తనని ఏం చేశావు? ఏంటి? కార్ డోర్ క్లోజ్ చేసి నా అనుని ఏం చేసావురా కుక్క? నేనేం చేయలేదురా. ఏం చేయలేదా? ఏం చేయలేదా? పాప ఉంది, దయచేసి వెళ్ళిపోరా ప్లీజ్. ఒక్కసారి నన్ను నవ్వుతూ వెళ్ళమని చెప్పండి, వెళ్ళిపోతా. చెప్పండి సార్. ప్లీజ్ వెళ్ళిపోరా. వెళ్ళిపోరా. లేదు, ఇతను వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి. వెళ్ళిపోరా. సార్ చెప్తారు, ఇక్కడ కూర్చోండి జ్యోతి గారు. వద్దు, కూర్చోద్దు. చెప్తారు జ్యోతి గారు, కూర్చోండి. కూర్చోద్దు.
నువ్వు తనకి ఇలా ముద్దు పెట్టావా? ఇలా హక్ చేసుకున్నావా? రే వద్దురా, నీ కాలు పెట్టుకుంటా వదిలేరా, నీ కాలు పెట్టుకుంటా వదిలేరా. ఇది సరిపోదు, ఆ తర్వాత ఇలా చేసావా? రే నీకంతా చెప్పేస్తారా? నన్ను నమ్ము, ప్రమాణం చేసి చెప్తున్నా. ఇదిగో మా పాప మీద ఒట్టు. జ్యోతి, అనుకోకుండా ఏదో జరిగిపోయింది. రే నన్ను వదిలేరా, నా ఫ్యామిలీని చూసైనా వదిలేరా, నీ కాలు పెట్టుకుంటా. వదిలేస్తున్నా. రే, నీకు అవకాశం దొరికింది కదా అని ఎదుటి వాడి లైఫ్ని డిస్టర్బ్ చేస్తే నీ లైఫ్ కూడా ఇలాగే డిస్టర్బ్ అవుతుంది. నీకు బాగా దురదగా ఉంటే అర్జున్ రెడ్డి లాగా ఐస్ గడ్డలు పెట్టుకో, లేకపోతే నాలాగే ఎవడో ఒకటి వచ్చి పెడతాడు. మీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించుంటే సారీ అండి. జ్యోతి, జ్యోతి నేను చెప్పేది విను జ్యోతి, ప్లీజ్ జ్యోతి. ఒక్క ముద్దు, నీకు వెళ్ళాలని లేదా? నిన్ను వదిలేస్తా, ఏం కాదు. ఒకే ఒక్క ముద్దు పెట్టే, ఒకటి ఒకే ఒక్క ముద్దు. ఓకే, వాడికి ఏం తెలీదు. ఎందుకు గడుస్తున్నావు? ఏం కాదు, నేనేం చేశాను? ఏమైంది? ఏం జరిగింది ఇక్కడ? నిన్ను పంపిస్తా. నవ్వు నవ్వు నవ్వు. హలో అను, నిన్నిప్పుడే కలవాలి, వస్తున్నా.
హలో, మీ హాస్టల్ ముందున్నా. నీ ఫేస్ కనిపించట్లేదు, కొంచెం లైట్లోకి రావా? ఇప్పుడు కిస్ చేసుకుందామా? నా ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉంది, నేను బీచ్ రోడ్లో ఉంటా. నువ్వు ఎర్లీ మార్నింగ్ వచ్చేసే. గుడ్ నైట్. బాయ్. వెళ్దామా? సిద్ధు, కారాపు. ఆపు. ఆ రాత్రి కారులో ఏం జరిగిందో తెలియాలన్నావుగా, నీకు తెలిసిన తర్వాతే మనం వెళ్దాం. దానికంటే ముందు నీ కూడా తెలియాలి. చెప్పరా, ఏం జరిగిందో చెప్పు. క్షమించండి అమ్మా, బుద్ధి గడిచింది. పోలీసులను అబద్ధాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, క్షమించండి. తిరిగి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయా? పో. నాకు సమాధానం కావాలి సిద్ధు. నాకంతా తెలుసు. ఆ రాత్రి నేను చేయాల్సింది నువ్వు చేసావు. సరే, అదంతా వదిలే, మనం వెళ్దాం. లేదు సిద్ధు, అంతా తెలుసుకునే నా దగ్గరికి వచ్చావు కదా. వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళానో తెలుసా? మన ఫొటోస్, వీడియోస్ వాడి దగ్గర ఉన్నాయి. అవి డిలీట్ చేయించడానికి వెళ్ళా. చాలా మంచి పని చేస్తావు సిద్ధు. కానీ నాకు ఒకటి తెలియాలి. ఏంటి? నిజంగా వాడు ఆ రాత్రి నన్నేమన్నా చేసుంటే నువ్వు నన్ను వదిలేసేవాడివా? చెప్పు సిద్ధు, నన్ను వదిలేసేవాడివా? అదంతా ఎందుకు, వదిలేసే. నీ బర్త్డే గిఫ్ట్ ఏమన్నా? ఇది చూడు.
గుర్తు తెలియని వ్యక్తులు ప్రేమ జంటపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా బౌద్ధారామంలో ప్రేమికులపై జరిగిన దాడి కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజు బౌద్ధారామాలకు వచ్చే సందర్శకులను బెదిరించి డబ్బు డిమాండ్ చేసేవాడు. గుంటూరు జిల్లాలో కీచక ఎస్ఐ బండారం బయటపడింది. 2 రోజుల క్రితం లాడ్జీకి వచ్చిన జంటపై ఎస్ఐ కన్నుపడింది. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. You see those pictures out there, the police women and policemen out there were authorized by their top officials in an operation called Operation Majnu. You can't catch rapists. You can't catch the politicians who carry out scams.